Hello everyone, how are you today and what's your dish today? Welcome to Anshu's Kitchen. మ్యాగీ ఈ మ్యాగీ అంటేనే మనలో చాలా మందికి ఫేవరెట్ రెసిపీ అండి. అలాంటి మ్యాగీకి ఇంకా ఎగ్ తోడైతే ఇంకా చెప్పనవసరం లేదండి, అదిరిపోవాల్సిందే ఆ టేస్ట్. మరి అలాంటి మ్యాగీ, ఎగ్తో కలిసినటువంటి మ్యాగీ ఎలా తయారు చేయాలో ఈరోజు అన్షూస్ కిచెన్లో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత 2 ఎగ్లని బీట్ చేసేసి ఇందులో వేయండి. ఇలా వేసే ముందు ఎగ్స్ని కాస్త షేక్ చేయండి, అప్పుడు ఇలా స్ప్రెడ్ అవుతుంది ప్యాన్ మొత్తం కూడా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్ని కొంచెంగా స్క్రాంబుల్ చేసుకోండి, కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్గా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్నటువంటి ఎగ్ని కాసేపు పక్కనుంచేసేయండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసి కాసేపు దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ వేసుకొని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్న మిశ్రమాన్ని కాసేపు అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనికి కొన్ని మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మిరపకాయలు, ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న సైజ్ క్యారెట్ని కూడా దీనికి యాడ్ చేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని కూడా దీనికి కలపండి. ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చాప్ చేసి పెట్టుకొని దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని అలాగా సాట్ చేసుకోండి, కాస్త ఫ్రై చేసుకోండి. అలా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని ఇంకాసేపు అలా ఫ్రై చేసుకోండి. పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి ఒక 500 ml వాటర్ని యాడ్ చేయండి. ఇక్కడ సూపీ నూడిల్స్ తయారు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నారు. మీకు సూప్ వద్దు, చాలా పొడిగా ఈ నూడిల్స్ కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి, ఒక 100 ml వాటర్ తగ్గించుకోవచ్చు. 2 టేస్టీ మేకర్స్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. మ్యాగీతో పాటుగా వచ్చేటువంటి టేస్ట్ మేకర్స్ ఇవి, వాటిని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సేమ్ మసాలాని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత దీన్ని ఇలా బాగా స్టిర్ చేసుకొని ఇది మరుగుతుందనగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 స్లైసెస్ని, మ్యాగీ స్లైసెస్ని కూడా ఇక్కడ ఇలా విరిచేసి దీనికి యాడ్ చేయడం జరిగిందండి. ఇలా మ్యాగీ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఇవి నీళ్ళలో మునిగేదాకా ప్రెస్ చేసేసుకొని ఇక్కడ లిడ్ని క్లోజ్ చేసేసుకోండి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. మీరు మధ్యలో ఒకసారి తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ అయిపోయాక ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని కూడా దీనికి యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసుకొని కాస్త పైనే దీన్ని కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ని క్లోజ్ చేసేసుకొని 2 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత దాదాపుగా మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. దీనిపైన కాస్త పెప్పర్ పౌడర్ చల్లుకొని కొరియాండర్ లీవ్స్తో దీన్ని డెకరేట్ చేసుకొని ఇక్కడ కాస్త సూపీగా కనిపిస్తుంది కదా, మీరు లిడ్ క్లోజ్ చేసేసి మీరు ఆఫ్ చేసేసిన తర్వాత 1 or 2 మినిట్స్లో ఈ సూప్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. చాలా టేస్టీ మ్యాగీ మీకు రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా ఉందండి, సూపర్బ్గా ఉంది ఈ మ్యాగీ. ఇక్కడ ఎవ్రీథింగ్ బాగా సెట్ అయిపోయింది. మీకు ఎగ్ వద్దనుకుంటే మాత్రం ఎగ్ తీసేసి కూడా దీన్ని చేసుకోవచ్చు. మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. బాయ్.